హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్ స్పైస్ బై సంగీత. ఇవాళ ఒక సింపుల్ డిఐవై చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా అయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇవాళ డిఐవై ఈ డర్టీ చాపింగ్ బోర్డ్తోనే చేస్తున్నాం. ఫస్ట్ మనకి నచ్చిన డ్రాయింగ్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ట్రైబ్స్ని వేస్తున్నాను. యాక్చువల్గా నేను మహావతార్ మూవీలో భూదేవి ఉన్నారు కదా, అది చూసి దాన్ని ఎంబోజ్ అయినట్టు 3D ఎఫెక్ట్ వచ్చినట్టు వేద్దాం అనుకున్నాను. కానీ నేను ఇది ఫస్ట్ టైం చేయడం కాబట్టి అందుకని నేను ఇక్కడ సింపుల్వి చూస్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ట్రైబల్ పీపుల్ని చూస్ చేసుకున్నాను, ఒక లేడీ అండ్ జెంట్ని. ఈ ట్రైబల్ పీపుల్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒక లేడీ అండ్ జెంట్ని. మన నేచర్కి అంటే మనకి తగ్గట్టుగానే శారీని డ్రేప్ చేసుకున్నట్టుగా ఇక్కడ గీస్తున్నాను. అండ్ అలాగే ఆమె ఒక కుండని పట్టుకుంటున్నట్టుగా అంటే నీళ్లు మోస్తున్నట్టుగా వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక జెంట్ని కూడా డ్రా చేస్తున్నాను. అతను ఫ్లూట్ని వాయిస్తున్నట్టుగా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అతను ఆమెని ఫ్లర్ట్ చేస్తున్నట్టు గీస్తున్నాను. ఇక్కడ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు ఫుల్గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేను ఎప్పుడు ఏ డిఐవై పోస్ట్ చేసినా. ఇదే కాకుండా జ్యువెలరీ మేకింగ్ డిఐవైస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఫుల్ లుక్ని ఒక్కసారి చూడండి. ఇలాగా ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తున్నట్టు వేస్తున్నాను. ఇప్పుడు మనం వాల్ పుట్టితో 3D లాగా అంటే 3D ఎఫెక్ట్ ఎంబోజ్ అయినట్టు మనం వాల్ పుట్టితో ఇలాగా మనం ఇలా పేస్ట్ చేసుకోవడమే. నేను ఈ లేడీని వాల్ పుట్టిని జస్ట్ వాటర్లో కలిపి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూని వేసాను, సో దట్ నాకు ఏమైంది అంటే ఇక్కడ బ్రేక్స్ వచ్చాయి ఆరిన తర్వాత. కానీ ఏం పర్లేదు, ఇలా వేసుకున్నా కూడా అది గట్టిగానే అతుక్కుపోయింది. అది ఊడిపోతుందేమో అనుకున్నాను కానీ ఏం కాలేదు. నెక్స్ట్ జెంట్ని మాత్రం నేను ఎక్కువ గ్లూ వేసాను, అంటే మరీ 1 కప్కి 1 కప్ వేయాల్సిన అవసరం లేదు. 1 కప్ ఆఫ్ వాల్ పుట్టికి జస్ట్ 3-4 హాఫ్ కప్ కంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది. అలా అయితే మీకు ఇది చాలా స్మూత్గా డిటైలింగ్ అవుతుంది అనమాట, చాలా ఈజీగా మౌల్డ్ అవుతుంది. ఒకవేళ మీరు ఉత్త వాటర్తోనే చేసుకుంటే ఆ వాల్ పుట్టి బ్రేక్ అవుతుంది, సో దట్ అంత స్మూత్ ఫినిషింగ్ రాదు. ఇక్కడ నేను లేడీని మాత్రం ఎక్కువ గమ్ వేయలేదు, గ్లూ వేయలేదు, ఫెవికాల్. అందుకని ఇది కాస్త అంత స్మూత్ ఫినిషింగ్ రాలేదు, బట్ ఓకే, ఫైనల్గా రిజల్ట్ బాగానే ఉంది. ఇవి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఈజీ వేస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి కొన్ని వర్కౌట్ అవ్వవు మనం ఎంత కష్టపడినా, బట్ కొన్నిసార్లు మంచిగా వర్కౌట్ అవుతాయి. ఇలాగా మనం ఓన్లీ వాటర్ అండ్ వాల్ పుట్టితో చేసినట్లయితే ఇలాగా మనకి అంత మంచిగా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రాదు. ఈ వాల్ పుట్టిలో కొంత అమౌంట్ అంటే హాఫ్ కంటే కాస్త తగ్గించే వేసుకోండి, ఫెవికాల్ని తగ్గించి వేసుకొని రిమైనింగ్ అమౌంట్ని వాటర్తో మిక్స్ చేసి ఆ వాల్ పుట్టిని ఇలాగ మనం పేస్ట్ చేస్తామన్నమాట మనం డ్రా చేసుకున్న దానిపైన. అలా పేస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వనిచ్చి అప్పుడు మళ్ళీ మనం తర్వాత కలరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. మీకు స్మూత్ ఫినిషింగ్ ఇంకా మంచిగా బ్రేక్ అవ్వకుండా రావాలి అంటే మాత్రం హాఫ్ అమౌంట్ కంటే కాస్త తగ్గించే వేసుకోండి గ్లూ, మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ నేను జెంట్కి వేసినప్పుడు అంటే జెంట్కి వాల్ పుట్టితో ఇలాగ పేస్ట్ చేసినప్పుడు అది చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది అనమాట కంపారిటివ్లీ లేడీ కంటే. మనం ఇలా వాల్ పుట్టిని ఈ చాపింగ్ బోర్డ్కి పేస్ట్ చేసుకునే ముందర ఏం చేయాలంటే ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో వాటర్ని అద్దండి ఈ బోర్డ్కి, సో దట్ ఈ వాల్ పుట్టి చక్కగా దానికి అతుక్కుపోతుంది.
అలాగే నేను బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ వాల్ పుట్టి డెకార్ని, అంటే ఈ లేడీని ఆ బోర్డ్తో స్టిక్ అయ్యేలా చేయడానికి నేను ఇక్కడ బ్రష్ యూజ్ చేసి మౌల్డ్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా అతుకుపోలేదు అనిపించినప్పుడు కింద ఫెవికాల్ కాస్త వేసుకొని ఆ ఫెవికాల్ మీద స్టిక్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆమె హెయిర్ బన్ని ప్లేస్ చేశాను కదా, నేను ఫెవికాల్ వేసుకొని ఫస్ట్, తర్వాత ఈ బ్రష్తో స్టిక్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా టెక్స్చర్డ్ బ్యాక్గ్రౌండ్ రావాలని చెప్పి నేను అక్కడ వాల్ పుట్టితో మొత్తం అలా పెయింట్ చేసేస్తున్నా. వాల్ పుట్టినే బ్యాక్ అంతా అద్దేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా వాల్ పుట్టితో ఎంబోజ్ అయినట్టు చేస్తే 3D ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో దానికోసం నేను వాల్ పుట్టిని యూజ్ చేశాను. అండ్ అలాగే ఇది మీరు ఫైనల్ అవుట్పుట్ చూస్తే అసలు మనం ఈ వాల్ పుట్టితో చేసినట్టు ఉండదు, చాలా బాగా టర్న్ అవుట్ అయింది ఈ డెకార్. ఇప్పుడు లేడీది ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు జంట్ది చేద్దాం. ఇక్కడ చూసారా, మీకు చూస్తే స్మూత్ టెక్స్చర్ కనబడుతుంది. ఎందుకు అంటే నేను కాస్త ఎక్కువ గ్లూని యాడ్ చేశాను ఇక్కడ ఈ వాల్ పుట్టికి, సో దట్ అందుకని స్మూత్గా ఇది టెక్స్చర్ కనబడుతుంది. ముందు మనకి ఇలా చూసినప్పుడు అతుక్కోలేదేమో అనిపిస్తుంది, కానీ ఫైనల్గా అది మంచిగా చాపింగ్ బోర్డ్కి చక్కగానే అతుక్కుంది. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మనం ఈ డెకార్ని చేస్తే మంచి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, బట్ అది కొంచెం కాస్ట్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ. సో అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇక్కడ నేను ఈ వాల్ పుట్టిని యూజ్ చేశాను. ఇది జస్ట్ 50 రూపీస్కి వచ్చేస్తుంది కదా మనకి. దీంతో ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కూడా కంపారిటివ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ నేను తలపాగాని కూడా మంచిగా ఎలా డెకార్ చేశానో చూసారు కదా. కాస్త ఆ రెండింటిని ఇలా మనం ట్విస్ట్ చేస్తే మనకి ఈ షేప్ టర్న్ అవుట్ అవుతుంది. ఆ షేప్నే మనం అక్కడ స్టిక్ చేసేసుకుంటాం. మీరు ఈ వాయిస్ ఓవర్ అంతా వింటే మీకు ఇందులో టిప్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చక్కగా మొత్తం అంతా చూడండి, సో దట్ మీకు టిప్స్ అన్నీ తెలుస్తాయి. అక్కడక్కడ మీరు మౌల్డ్ చేయడానికి వాటర్ని యూస్ చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ వాటర్ అండ్ ఫెవికాల్ కలిపిన వాటర్ని కూడా, ఫెవికాల్ ఈ రెండు మిక్స్ చేసిన వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ని ప్లేస్ చేస్తున్నాను, సో దట్ అవి స్టిక్ చేయడానికి నేను గ్లూతో అతికిస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ వాటర్ తెచ్చి స్టిక్ చేద్దామని చూస్తే ఇది మెల్ట్ అయిపోతుంది, అందులోని మళ్ళీ మెర్జ్ అయిపోతుంది, కాబట్టి నేను సెపరేట్గా గ్లూతో స్టిక్ చేసుకున్నాను వీటిని. ఇలాంటి ఆర్నమెంట్స్ టర్న్ అవుట్ అవ్వాలి అంటే అందులో మంచిగా గ్లూని మిక్స్ చేసుకుంటే ఇలా సన్నగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. వాడెప్పుడు నేను కరెక్ట్గా ఇది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే లెగిసిపోతాడు. వాడికి ఎలా తెలుస్తుందో మరి. నౌ ఇట్స్ టైమ్ టు కలరింగ్. నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్తో పెయింట్ చేసేద్దాం అనుకున్నాను, అలాగే పెయింట్ చేసేసాను కూడా. బట్ ఏంటంటే ఇదంతా ట్రైబల్ ఏరియా కాబట్టి మొత్తం గ్రీనరీ ఆర్ మట్టి ఈ రెండు మిక్స్ అయ్యే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను మళ్ళీ దీనిని మార్చేసాను అనమాట. ఇది తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ స్కిన్ కలర్ కోసం అని చెప్పి ఈ వైట్ని ఆరెంజ్ని మిక్స్ చేసి దాన్ని ఆ లేడీకి అప్లై చేస్తున్నాను. ఇలా మనం ఎక్కడైతే బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ అంతా మనం అప్లై చేసేసుకుందాం ఈ స్కిన్ కలర్ని. ఇక్కడ నేను జెంట్ కాస్త డార్క్గా కనబడటానికి కాస్త డార్క్ కలర్, ఇక్కడ నేను దాన్ని బర్న్ట్ వుడెన్ కలర్ ఉంటుంది కదా, అంటే కాలిపోయిన వుడ్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ని కాస్త ఎక్కువ మిక్స్ చేసుకున్నాను. బట్ వీడియోలో మీకు అంత డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ బయట డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే లేడీ కాస్త బ్రైట్గా ఉన్నట్టు, జెంట్ కాస్త లిటిల్ బిట్ డార్క్ ఉన్నట్టు ఇక్కడ పెయింట్ చేశాను అన్నమాట. ఇప్పుడు నేను ఆ ట్రైబల్స్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను మొత్తం ఈ ఆరెంజ్ అండ్
ఆరెంజ్ కలర్ మిక్స్డ్ విత్ సమ్ బ్రౌన్ మట్టి కలర్ వచ్చేలాగా నేను ఇక్కడ మిక్స్ చేసి అండ్ అలాగే దాని మీద కాస్త గ్రీనరీ ఎఫెక్ట్ వచ్చేలాగా కూడా ఇలా బ్యాక్గ్రౌండ్ అంతా ప్లాన్ చేసుకొని వేసేసాను పెయింట్. నేను ఆ వెనకాలే ఒక ట్రీని కూడా డ్రా చేద్దామని ఇక్కడ డ్రా చేస్తున్నాను ట్రీని కూడా. సో ఈ ట్రీని కూడా మనం వాల్ పుట్టితో మనం ఎంబోజ్ అయినట్టు 3D ఎఫెక్ట్ వచ్చినట్టు చేయొచ్చు. బట్ నాకు అంత టైం లేదు, పిల్లలు లెగ్స్ పోవడం వల్ల నేను పెద్దగా దీని మీద స్పెండ్ చేయలేకపోయాను. సో దట్ పెయింట్తోనే నేను కవర్ చేసేస్తున్నాను. మీకు టైం ఉంటే దీన్ని కూడా వాల్ పుట్టితో చక్కగా మీరు మేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గోల్డ్ కలర్తో ఈ ఆర్నమెంట్స్ని పెయింట్ చేస్తున్నాను. ఇంకా చెవి దిద్దుల్ని, మెడలో ఉన్న ఆర్నమెంట్స్ని వాటన్నింటినీ గోల్డ్ కలర్తో ఫినిష్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ పెయింట్తో ఫినిష్ చేస్తున్నాను. ఇంకా అతని నెక్ పీస్ని మాత్రం నేను సిల్వర్ కలర్ని పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ట్రైబల్స్కి అది సిల్వర్ కలర్ మోస్ట్ రిలేటెడ్గా ఉంటుందని చెప్పి సిల్వర్ కలర్ని పెయింట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ట్విస్టెడ్ ఉన్న తలపాగాని రెడ్ కలర్తో పెయింట్ చేసేసాను. అలాగే అతని వేస్ట్ టవల్ని కూడా నేను రెడ్ కలర్తో పెయింట్ చేసేసాను. ఇంకా ఇదే రెడ్ కలర్తో లేడీకి ఉన్న శారీ అంచుల్ని అంటే శారీ బోర్డర్స్ని కూడా నేను రెడ్ కలర్తోనే పెయింట్ చేసేసాను. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇంకా మనకి వుడ్ కలర్ ఇవన్నీ నేచర్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటిని నేను పెయింట్ చేసుకోవడానికి చూస్ చేసుకున్నాను. ఇలా శారీ బోర్డర్స్ అంతటికి రెడ్ కలర్ని పెయింట్ చేసేసాక ఇప్పుడు గ్రీన్ కలర్తో శారీని పెయింట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే చెప్పా కదా ముందుగానే నేచర్కి ఏవైతే దగ్గరగా ఉంటాయో సో ఇక్కడ ఉన్న ఈ ఇద్దరికి కూడా నేను అవే కలర్స్ని వేద్దాం అనుకున్నాను. సో అలాగా ఫిక్స్ చేసా కలర్స్ని. అండ్ అలాగే ఇక్కడ జంట్కి కూడా బర్న్ట్ వుడ్ కలర్ని వేస్తున్నాను అతని ధోతికి. డబుల్ కోట్ చేశాను సో దట్ అది ఇంకాస్త డార్కర్గా అపియర్ అవుతుంది. అండ్ చిన్న డాట్స్ని కూడా వేశాను. అండ్ అలాగే శారీ బోర్డర్కి కాస్త గోల్డ్ కలర్తో డాట్స్ పెడుతున్నాను సో దట్ ఇట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్. అండ్ అలాగే శారీని కూడా కాస్త గోల్డ్ టచ్ అప్ ఇస్తున్నాను. ఇక్కడ నేను పాట్ని కూడా కలర్ చేస్తున్నాను. రస్టిక్ లుక్ రావాలని చెప్పి ఒక వుడ్ కలర్ని అంటే కొంచెం బర్న్ట్ వుడ్ కలర్నే వేస్తున్నాను సో దట్ ఆ రస్టిక్ లుక్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను కలర్స్ అన్ని నేచర్కి దగ్గరగా ఉండేలాంటివే చూస్ చేసుకున్నాను. ఇక్కడ నా దగ్గర కొన్ని పిస్తా షెల్స్ ఉన్నాయి. ఆ షెల్స్ని యూస్ చేసి చెట్టుకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇది ఏ చెట్టు అని అడగండి, దీనికి ఏ స్పీషీస్ లేదు, దీనికి పేరు కూడా లేదు, జస్ట్ మామూలుగా చేశాను. దీంట్లో లాజిక్స్ అడగద్దు. ఇలా పిస్తా షెల్స్ని అలాగా స్టిక్ చేసి ఆ పైన హ్యాండిల్ కూడా కొంచెం కవర్ అయిపోయేలాగా చేశాను. అండ్ అలాగే ఈ చెట్టుకి లోటస్ ఫ్లవర్ ఏంటి అని అనుకోవద్దు, జస్ట్ మామూలుగా అలా ఉంది, అదంతే వింతైన చెట్టు అనుకోండి. ఇంకా వీటికి చెప్పాను కదా థీమ్ అంతా కాస్త ఆరెంజ్ కలర్లోనే ఉంది కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడం కోసం ఇక్కడ ఈ ఫ్రూట్స్ని ఆరెంజ్ కలర్తోనే డై చేస్తున్నాను. సో ఇలా మొత్తం ఆరెంజ్ కలర్ని ఫిల్ చేసేసాను ఈ ఫ్రూట్స్ అన్నింటికీను. అలాగే వీటి తొడిమెలు గ్రీన్ కలర్తో వేసుకున్నాను. ఇక్కడ లోటస్ని కింద ఒక బేస్ పేపర్కి స్టిక్ చేసి ఆ తర్వాత ఆ పేపర్ని అక్కడ స్టిక్ చేశాను. సో ఆ లోటస్కి ఇంకా వైట్ అండ్ పింక్తో డై చేశాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఫ్రూట్స్కి తొడిమెల్లాగా క్రియేట్ చేసేసాను. సో ఇప్పుడు ఆ చెట్టు కూడా 3D ఎఫెక్ట్లో కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.